ఈ మధ్యన పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తా ఉన్నారు. అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం. ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. తమిళనాడు రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు అని స్పష్టం చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాష్ట్ర స్థిరత్వం కోసమే తెలుగుదేశం బీజేపీతో కలిసి కూటమిగా వెళ్లామని తెలిపారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ఐసీయూలో ఉన్న పరిస్థితి ఎదుర్కొందని అన్నారు. మరోసారి వైకాపా అధికారంలోకి వస్తే ప్రజలను బతకనిచ్చే పరిస్థితి ఉండదని విమర్శించారు. 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్నానని అన్నారు. పదవుల కోసమే పార్టీ పెట్టలేదని, కొత్త తరానికి నాయకత్వం నిర్మించడమే లక్ష్యమని అన్నారు. జనసేనను పిరమిడ్ తరహాలో సంస్థాగతంగా బలోపేతం చేస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచి సిద్ధం కావాలని నాయకులకు పిలుపునిచ్చారు.